నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిన్నప్పటి నుంచి అన్ని పంచుకున్న మేము భర్తల్ని కూడా పంచుకున్నామని, కానీ ఇప్పుడు మాత్రం నా చెల్లి నాకు అన్యాయం చేస్తోంది అని అంటుంది కావ్య. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి? కావాల్సినటువంటి పరిష్కారం ఏంటో అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే నమస్తే. సార్. సో ఇక్కడ శ్రావ్య, కావ్య వాళ్ళ సమస్యతో ఇక్కడికొచ్చారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి? వాళ్ళు ఎలాంటి పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో శ్రావ్య ఎవరు? కావ్య ఎవరండి ఇందులో? నా పేరు కావ్య, మా సిస్టర్ పేరు శ్రావ్య. ఓకే. ఇద్దరం ట్విన్స్ మేడం. కనిపిస్తోంది. ఆ, చెప్పండి. మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఉమ్, నేనంటే కూడా మా చెల్లికి ప్రాణం. ఉమ్, ఇద్దరం మంచిగా ఉండేవాళ్ళం. సో అట్లా ఒకానొక సిచ్యువేషన్లో నాకు ఈ లవ్ మ్యారేజ్ అయ్యింది. ఒక ఓకే. అబ్బాయిని ఇష్టపడగా మా ఉమ్. ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఒప్పించి చేశారు మా మ్యారేజ్. ఓకే. ఇక అప్పటి నుంచి మా చెల్లికి నాకు కొంచెం డిస్టెన్స్ వచ్చింది. ఉమ్, సో ఆ విధంగా మా చెల్లి కొంచెం మెంటల్గా తను అట్లా ఉండేది. అంటే నేను ఇట్లా నువ్వు మ్యారేజ్ లేకపోయే వరకే తను డిస్టర్బ్ గా ఫీల్ అయింది బాగా. ఆ. అయింది మేడం. కొంచెం నాకు కూడా బాధ అనిపించింది ఉమ్. తను అట్లా ఉండంగా. మెంటల్ అనకూడదమ్మా, నువ్వు లేకపోవడం వల్ల నువ్వు వెళ్ళిపోవడం ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒంటరితనంతో చాలా. ఉండి నీ మీద ప్రేమతో డిప్రెషన్ లో ఉంటూ ఉండేది. Depression అక్క లో, అక్క ఆ. అనుకుంటా. ఓకే. అవును మేడం. సో ఆ విధంగా నాకుంటే నాకు నచ్చలేదు. ఎప్పుడైందమ్మా మీ మ్యారేజ్? 2 years బ్యాక్ 2 మేడం. years. తను అలా ఉండడం నాకు నచ్చక ఇంకా తనకు కూడా మ్యారేజ్ చేద్దాం అనేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు నాకు మంచిగా అనిపించారు. ఓకే. మీ మరిది. మా మరిది గారు ఆయనతో కొంచెం మ్యారేజ్ చేస్తే తను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఉమ్, తను లైఫ్ లో కొంచెం చేంజ్ రావచ్చు కదా మీ అనేసి ఇంట్లోనే నీతో పాటే ఉంటది కదా అని అనిపించింది. అనిపించింది మేడం. ఓకే. మా ఫ్యామిలీకి చెప్పాము ఇలాగని. చెప్తే మా చెల్లికి కూడా మ్యారేజ్ చేశారు ఏది మీ మరిదిని ఇచ్చి? మా మరిదిని ఓ. ఇచ్చి. అట్లా అలా ఇయర్స్ ఇదంతా మీ భర్తకి ఇష్టమేనమ్మా? చెప్పాం సార్. చెప్పటం కాదు, మీ భర్త వాళ్ళ తమ్ముడిని ఇలా ఇవ్వటం అంటే ఒక్కోసారి ఏదో ఈ కొండ మార్పిడి ఏదో అంటారు, అలాంటివి నచ్చవు కదా, దట్స్ ఓకే. తనకి అదేం ప్రాబ్లం లేదా మీ భర్తకి? ప్రాబ్లం లేదు సార్. ఇట్లా ఇది Family కొండ కూడా- మార్పిడి అవ్వదు సార్. ఇద్దరు అన్న తమ్ములు అక్క చెల్లెలు చేసుకున్నారు. సో ప్రాబ్లం ఏమీ లేదు, మీ హస్బెండ్ కి ఏం ప్రాబ్లం లేదు, మీ మరిదికి కూడా ఏం ప్రాబ్లం లేదు. అవును సార్. వాళ్ళు కూడా వీళ్ళ మ్యారేజ్ అయ్యి ఎంతకాలం అయిందమ్మా? 1.5 year. ఓకే. మీ ఓ. మ్యారేజ్ అయిన 6 months కే మీ ఇంట్లో వాళ్ళని అత్త మామల్ని హస్బెండ్ ని మరిదిని ఒప్పించి మీ చెల్లికి ఇచ్చి పెళ్లి చేయించావు. అవును మేడం. ఓకే అమ్మా. ఓ, nice. మరి మీరంతా బాగానే ఉన్నారా? హ్యాపీగా? హ్యాపీగానే ఉన్నాను మేడం. అందరూ ఒకే చోట ఉంటారమ్మా? ఒకే ఇంట్లో ఉంటారా ఏంటి? ఒకే ఫ్లోర్ లో, అంటే ఒకే ఫ్లాట్ లో ఫ్లోర్స్ వేర్ అన్నట్టు ఓకే. ఉంటాము. ఓకే. ఒకే అపార్ట్మెంట్ లో డిఫరెంట్ ఫ్లోర్స్. అవును సార్. ఆ విధంగా హ్యాపీగానే ఉండేవాళ్ళం. అంటే ట్విన్స్ మూలను మేము ఒకేలాగా ఉండడం ద్వారా మా యాక్సిడెంట్గా ఒక సమయంలో మా మరిది గారు వచ్చి నన్ను బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పట్టుకున్నారు. ఆ తర్వాత నేను కాదు మా అదే శ్రావ్య కాదు అనేసి చెప్పేసరికి తను అట్లా అయ్యింది. నెక్స్ట్ టైం ఆగిపోయాడా? ఆగిపోయారు. ఉమ్. 2-3 times కూడా ఇట్లానే జరిగింది మేడం. ఉమ్. 2-3 ఓర్ని. times. మీవి ఎలాగో సపరేట్ ఫ్లాట్సే కదా. మీ ఫ్లాట్ లోకి వచ్చేవాడా లేదా నువ్వు ఆ ఫ్లాట్ లో? అంటే మా చెల్లి నా దగ్గరకు వచ్చేది కదా మేడం. అట్లా సరే, మీ చెల్లి నీ దగ్గరకు వస్తే మీ మరిది వచ్చి ఎందుకు పట్టుకుంటాడు? వాళ్ళ ఇంట్లోకి వచ్చినాక పట్టుకోవచ్చు కదా. నువ్వు వెళ్ళినప్పుడు పట్టుకునేవాడా? అవును మీ మేడం. చెల్లి కోసం నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడే అనుకొని ఇంట్లో వదినేందుకు ఉంటది, భార్య ఉంటది అనుకుని మీ మరిది నిన్ను పట్టుకుంటూ ఉండేవాడు. నువ్వు అవును అప్పుడైనా మేడం. చెప్పేవాదానివా, లేకపోతే ఆహా బానే ఉంది అనుకున్నావా? చెప్పాను మేడం నేను. 3 సార్లు 4 సార్లు ఎందుకు అవుద్దమ్మా? ఏ మీ బట్టలు ఇద్దరు కొంచెం వేసుకుంటారు? ఒకేలాగా ఉన్నారు కానీ బాడీకి అంత కాస్త తెలుస్తుంది కదండి. అమ్మాయి అలా కాస్త కాదు. సన్నగా ఉంది, నువ్వు కాస్త ఇదిగా ఉన్నావు. బట్టలు కూడా తెలుస్తాయి కదమ్మా, ఆ. ఏం వేసుకున్నారు ఏం వేసుకోలేదు అనేది కూడా తెలుస్తుంది కదా. ఒకసారి అంటే యాక్సిడెంట్ అనుకోవచ్చు, పదే పదే అంటే కనుక ఇంట్రెస్ట్ అనుకోవాలి కదా. అంతేగా. ఉమ్. సరే ఓకే చెప్పు. అమ్మా, చెప్పు. అట్లా చేయడం ద్వారా అంటే డ్రెస్సెస్ వేరేగా ఉన్నా ఒకేలా ఉన్నామని ఆయన అపార్థం చేసుకున్నారు. నేను కూడా అపార్థం చెప్పాను. కాదులే అమ్మా, దానికి వేరే అర్థం ఉంటది. ఓకే. చెప్పండి. ఆ, అట్లా చేయడం ద్వారా నేను మిస్టేక్ అయిందనేసి 2-3 times అట్లా చెప్పడం, ఇంకా నాకు కూడా ఫీలింగ్స్ వచ్చినాయి మేడం. తర్వాత ఇంకా ఆ మాట అనలేదు ఏంటో అనుకున్నా, అన్నావు.
ఇక నెక్స్ట్ టైం మా చెల్లికి చెప్పాను నేను. ఏమిటి ఫీలింగ్స్ వచ్చినాయి మీ ఆయన మీదనే? నువ్వు ఆ? మొఖం. కాదమ్మా, నవ్వటం కాదు. ఫీలింగ్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ వరకు అంటే ఏంటి? ఇంకేమన్నా అంతకు మించారా మీరిద్దరు? ఫీలింగ్స్ వరకేనా? ఫీలింగ్స్ వస్తేనే చెప్పావా, ఇంకేమైనా జరిగిన తర్వాత చెప్పావా? సార్ మా చెల్లికి చెప్పాను సార్ నేను. ఏమని? చిన్నప్పటి నుంచి మేము ప్రతిది కూడా షేర్ చేసుకునేవాళ్ళం. సో అదే విధంగా మేము తర్వాత ఆయన్ని ఇష్టపడడం జరిగింది. ఏం మాట్లాడుతున్నాము? కాదు, ఫీలింగ్స్ షేర్ చేసుకోవటం అంటే కనుక అన్నీ షేర్ చేసుకున్నాం కాబట్టి మీ ఆయన కూడా షేర్ చేసుకుంటానని అడిగావా? అదేనా నీ అర్థం? మాట్లాడు, అన్ని షేర్ చేసుకున్నావుగా, మాట్లాడు. మరిదితో అన్ని షేర్ చేసుకున్నాక మీ చెల్లికి చెప్పావా? ఫీలింగ్స్ రాగానే వెళ్ళి మీ చెల్లికి చెప్పావా? చెప్పాలమ్మా. మా ఫీలింగ్స్ వరకేనా? నాకు నీ భర్త మీద ఇంట్రెస్ట్ ఉందన్న ఒక్క మాటేనా, లేదంటే దానికి ముందు కూడా మీ ఇద్దరి మధ్యన ఏమైనా జరిగిందా? ఆయనకి చెప్పాను సార్ నేను, ఇట్లా రాంగ్ అనేసి చెప్తే ఆయన కూడా ఏం కాదు, తప్పు కాదు Right ఇట్లా అన్నారు. అనేసి ఆయన కూడా అలా చెప్పడం ఆహా. ద్వారా తర్వాత ఏం జరిగింది? నాకు ఇంకా ఇష్టం అనిపించింది. సో అతను రాంగ్ అన్నా, నువ్వు రైట్ అన్నావు. తర్వాత అతను కూడా రైట్ అన్నాడు. ఇద్దరు రైట్ అయ్యారా? అపార్థం అమ్మో. కాదా? అర్థమైన అర్థవంతంగా ఏంటిది? మారింది. ఏం వింటున్నావు? మీ చెల్లి ఏముంది లాగి గో మీద ఒకటి పీకిందా లేకపోతే వినిందా? ఏముంది మీ సిస్టర్ రెస్పాన్స్ చెప్పమ్మా, చెప్పు. టకటకమని చెప్పు. అన్ని మా చేసి చెల్లికి కూడా ఇష్టమే సార్. ఆ? ఇష్టమే. ఏంటి మీ చెల్లి ఏం ఓకే అందా? చేస్తావమ్మా? ఓకే అండి. అక్కంటే అంత పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ కాదు, నిజంగా. ఏంటిది? నిజం చెప్తా లేకపోతే ఏమన్నా స్టోరీ ఏమైనా కథలు అల్లుతున్నారా? లేదు సరదాగా ఏమైనా మేడం. ఆషామాషికి వచ్చారా ఈ షోకి చెప్పడానికి? నువ్వు నిజంగా జరిగిందే చెప్తున్నారా? మా చెల్లికి చెప్తే అర్థం చేసుకుంది మేడం. ఇక నెక్స్ట్ టైం మా హస్బెండ్ కూడా తన్ని ఇష్టపడ్డారు. అబ్బో. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. కాదమ్మా, ఇప్పుడు ఏం చెప్తున్నా నీకు అర్థం అవుతుందా? సో ఫస్ట్ పార్ట్ 1 ఏంటంటే, పార్ట్ ఏ ఏంటంటే, మీ సిస్టర్కి నువ్వు చెప్పినప్పుడు మీ సిస్టర్కు నా హస్బెండ్ని తీసుకెళ్ళి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకో అని అంది, అంతేనా? సారీ, ఇంకే భాష లేదు, తనకు ఓకే అంది. తర్వాత ఏమైంది? మళ్ళీ మీ సిస్టర్ మీ ఆయన ఏంటి? మా హస్బెండ్ కూడా తన్ని ఇష్టపడుతున్నాను అనేసి అప్పుడు మీ చెల్లి చెప్పిందా, మీ ఆయన చెప్పాడా, నువ్వే కనిపెట్టావా? నేను చూసాను. నువ్వు చూసావు అంటే నువ్వేం సిస్టర్ చూసావు? యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను భావన వాడేసుకుంటున్నాను, భావన నన్ను కాదమ్మా, వాడుకుంటున్నాడు నువ్వేం కాబట్టి. చూసావు? అతను వెనక నుంచి వచ్చి మీ సిస్టర్ని పట్టుకున్నాడా వంటగదిలో? నేను అదేం చూడలేదు. ఆ అమ్మాయే చెప్పిందా? నేను చూసాను. ఇప్పుడే కదా చూడలేదన్నావు. మీ ఆయన మీ చెల్లి కలిసి ఉండడం నువ్వు చూసావు అంటే మీ ఇద్దరు రిలేషన్ కంటే ముందే మీ ఆయన మీ చెల్లి కలిసి ఉంటున్నారు. అందువల్ల నువ్వు మీ మరిది ఉన్నదాన్ని మీ చెల్లి యాక్సెప్ట్ చేసింది. అన్యోన్యమైన దంపతులు. నేను చెప్తానమ్మా. అమ్మా, ఇందాక ఒక పార్ట్ నువ్వు ఏమని చెప్పావంటే కనుక, మీ సిస్టర్ వరకు వెళ్ళి మీ హస్బెండ్తో నాకు సంబంధం ఉంది అనేటటువంటి అంశం చెప్పేటప్పటికి మీ సిస్టర్ షాక్ అయిందా లేదా? తప్పక్క ఏంటి పిచ్చి పనులు అని చెప్పిందా, లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంగీకరించేసిందా? నువ్వు ప్రెషర్ పెట్టావా, మీ సిస్టర్ ఆటోమేటిక్గా ఒప్పుకుందా? ఒప్పుకోలేదు సార్. షాక్ అయింది. తర్వాత నేనే చెప్పాను, ఇంకా నాకు చాలా ఇష్టం మీ ఆయన అంటే అనేసి చెప్పాను. సో నువ్వు ప్రెషర్ పెట్టావు సిస్టర్ మీద, అవును సార్. మీ ఆయన కావాలి అని చెప్పి. అవును సార్. ఓకే, తర్వాత ఫైనల్గా తను ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. ఏమని ఒప్పుకుంది? నా భర్తను టోటల్గా నువ్వు తీసుకెళ్ళిపో అని ఒప్పుకుందా, లేదంటే నా భర్త నాతోనే ఉంటాడు, నువ్వు అప్పుడప్పుడు విజిట్ చేయందా? ఓకే సార్, తనకి నేను చెప్పాను. చెప్పేసరికి వెంటనే ఆమె ఒప్పుకునేసరికి నేను షాక్ అయ్యాను. షాక్ అయ్యే 2-3 టైమ్స్ ఆమె ఫస్ట్ ఒప్పుకోలేదు, సారీ తర్వాత సార్. కొద్ది ప్రెషర్ పెట్టు. నెక్స్ట్ ఇట్లా ప్రెజర్ పెట్టేసరికి ఒప్పుకుంది. ఇలా ఎందుకు ఒప్పుకుందా అనేసి నేను డీటెయిల్గా అడిగితే, ఓకే నువ్వు ఇట్లా వెళ్ళు, మరి మీ ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం, 3 months నుంచి మా స్టోరీ కూడా నడుస్తుంది ఎవరు? అని మీ చెప్పింది. ఆయనతోనా? అవును మీ ఆయనతో తన స్టోరీ నడుస్తుందా? అవును సార్. ఇక అప్పటి నుంచి నా హస్బెండ్ నా దగ్గరికి రావట్లేదు. సార్ నేను మాట్లాడొచ్చా? మాట్లాడమ్మా, చెప్పమ్మా. మాట్లాడు. యాక్చువల్గా మా సిస్టర్ మా ఆయన కలిసి ఉండేవారు. తర్వాత మా సిస్టర్ వచ్చి నాకు చెప్పింది అనమాట. నేను అప్పుడు అన్నాను, నువ్వు మా ఆయనతో ఉంటున్నావు కదా, నేను మీ ఆయనతో ఉండొచ్చా అని అడిగాను. సో అప్పుడు మా సిస్టర్ ఒప్పుకుందనమాట. అబ్బా, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఆల్రెడీ 3 నెలల నుంచి మీ ఆయనతో ఉంటున్నాను అంటే So, నిజం కాదు అది. తను అలా చెప్పింది. యాక్చువల్ గా జరిగింది అయితే అది కాదు. ఓకే, తను నాకు చెప్పిన తర్వాత నేను చెప్పాను అనమాట,
నువ్వు ఇలా మా ఆయనతో ఉంటున్నావు కదా అక్క, నేను బావతో ఉంటాను అని ఎందుకు నీకు మీ బావ అంటే ఇష్టమా? అలా అలా కాదు. చెప్తారా ఎవరన్నా ఆన్సర్? అంటే మేడం ఇప్పుడు ఇంకా లాజిక్ తను గా మా అడిగిందిలేండి. ఆయనతో ఉంది కదండి మేడం, నేను ఇంకేం అట్లా చేయాలి? ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా అక్క? అంటే నువ్వు మా ఆయనతో ఉంటే నేను మీ ఆయనతో ఉంటే తప్పుగా సరిపోద్దుగా. కనిపించట్లేదు కాబట్టి చెల్లిగా ఇది తప్పు కాదని అనుకున్నావా? అవును, తను చేసేది తప్పు కానప్పుడు నేను చేసేది కూడా తప్పు కాదు కదా. నువ్వు ఏదన్నా ఏదో ఎటకారంగా అన్నావేమో ఆ, అనుకుంటున్నా. మేము ఇప్పుడు దాకా అది లాజిక్ మాట్లాడేవేమో అనుకుంటున్నాం. అంటే నీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా బావతో కమిట్ అవ్వడానికి? తను చేసిన తప్పు కానప్పుడు నేను చేసే తప్పు కాదు. తను మా ఆయనతో కలిసి ఉన్నప్పుడు నేను వాళ్ళ ఆయనతో కలిసి ఉండడం ఆమెకి తప్పు కాదు మామూలుగా కదా. వాళ్ళ అక్క అంటే పిచ్చి ప్రేమ. వాళ్ళ అక్క ఏం మీ చేస్తే అవి చేద్దాం అనుకుంటుంది. మేడం మీ అక్క ఎంత ఆశ్చర్యం తింటది, మేడం. నువ్వు కూడా తింటావా? అలా కాదు మేడం. దాన్నే అంటారమ్మా, మీ అక్క తప్పు చేస్తే నీకు ఆయుధం ఉంది. మీ అక్క తప్పు చేస్తుంది, మీ ఆయన్ని మీ అక్కని నుంచోబెట్టి మీ బావ దగ్గర నుంచోబెట్టి తోలు తీయడానికి. మీరు ఇద్దరు తప్పు చేశారు కాబట్టి మేమే చేస్తామంటే చెత్త కింద లెక్క మీ ఇల్లు అంతా. ఒక్క పాయింట్ క్లారిటీ అమ్మా, నీకు ముందు నుంచి మీ బావ మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్, ఆ, మా ఓన్లీ అక్క మా ఆయనతో ఉండడం ఉండడం వల్ల చెప్పినప్పుడు నేను అలా రియాక్ట్ అవ్వాల్సి రియాక్షన్ ఓకే, ఒక మాట పరంగా రియాక్షన్ ఓకే. ఆ రియాక్షన్ కాస్త ఇంట్రెస్ట్ ఒక సంబంధం కింద మారిందా కరుణ? అవును. ఎంత కాన్ఫిడెన్స్ అమ్మా నీకు? బా. అంటే ఏం జరిగింది? మీ అక్క చెంప పగలగొట్టకుండా అక్క నువ్వు ఆ దారిలో నడుస్తున్నావు కాబట్టి మీ ఆయన నాకు ఇవ్వు అంటే కనుక మీ సరే, అక్క- మీ అక్క మీరిద్దరూ ఓకే చెప్పింది. అక్క చెల్లెలు పంచుకున్నారు ఓకే. మీ ఆయన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాడు వేస్ట్ గాడని. ఓకే. మరి మీ బావ కూడా అంతేనా? ఆయన ఇంట్రెస్ట్ చూపించాడా? మా బావ కూడా చూపించాడు. అబ్బా, నీకు 2 ఫ్లాట్లు ఎందుకమ్మా? ఒక బెడ్రూమ్ చాలు కదమ్మా. ఇన్స్టాల్మెంట్ లో అవర్స్ లెక్క వేసుకుంటే సరిపోయేది కదా రూమ్స్. 2 ఫ్లాట్లు ఎందుకు? పైన రెంట్ కింద? దండగా పైగా. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు దేనికోసం వచ్చారు అది చెప్పండి. సో అలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా మా ఆయన మా అక్క దగ్గరికి వెళ్ళడం మానేశారనమాట. ఇప్పుడు మా అక్క వచ్చి మా ఆయన నీ దగ్గర రావట్లేదు కదా, మీ ఆయన అలా ఆ టాపిక్ వచ్చి ఇక్కడికి వచ్చాం మేడం. సో మా తెగిపోయింది కాబట్టి మీది తెగిపోవాలి. తెగిపోవాలి. మీ ఆయన రానప్పుడు మా ఆయన ఎందుకు వస్తాడు? అవును. వేరే వేరే ఏంటి ఫ్లాట్లు ఇప్పుడు దానికోసం ఇక్కడికి వచ్చారా మీరు? అవును మేడం, తనకు న్యాయం జరగాలని ఆ? వచ్చింది మేడం. తనకి న్యాయం జరగాలని వచ్చిందా? Shit. మా మరిది నా దగ్గరికి రావట్లేదండి, మా ఆయన ఏమో మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాడు, మా ఆయన ఆపేయండి అంటదా లేకపోతే మా మరిదిని రమ్మనండి అంటదా? తను వచ్చింది ఏమ్మా ఒకసారి చెప్పమ్మా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం కావాలి? కావ్య ఎందుకు వచ్చారమ్మా? నీకేం కావాలి? మీ ఆయన మీ చెల్లి దగ్గరికి వెళ్ళడం ఆగాల, మీ మరిది నీ దగ్గరికి రావడం కావాలా? మా ఆయన నా దగ్గరికి రావట్లేదు, నా మాట వినట్లేదు, తన దగ్గరికే వెళ్తున్నాడు. ఇప్పుడు Okay. నీకేం కావాలి? నువ్వు ఆడినటువంటి ఫుట్బాలేగా ఇప్పుడు ఇంకేం కావాలి ఇప్పుడు? సో మీ ఆయన నీ దగ్గర వాళ్ళ పంపించాలి. ఆయన నా దగ్గరికి రావట్లేదు, నాకు అమ్మా, న్యాయం నీకేం చేయాలి. కావాలి చెప్పమ్మా. లాజిక్ అది వెళ్ళిపోతున్నా. కాదు మేడం, ఏం అడిగారు అంటే కనుక ఇప్పుడు మీ ఆయన నీ దగ్గరికి తీసుకురావాలా? చండాలం ఇలాంటి ప్రశ్న అడగటం కదా. కూడా. మీ ఆయన నీ దగ్గర రావాలా, మీ మరిది నీ దగ్గర రావాలా? మా మరిది గారు రావాలి. ఇద్దరు రావాలా? ఆ, తనకి ఇద్దరు వస్తున్నారు అంటే కాబట్టి ఇప్పుడు నీకు దాకా ఇద్దరు ఎలా రావాలా? ఉన్నారో అలా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు కలుపుకోండి, ఒకళ్ళొకళ్ళు వైఫ్ స్వైపింగ్ చేసుకుంటూ హ్యాపీగా మేము నలుగురు ఉన్నామండి. ఇప్పుడు మా ఆయన నా దగ్గరికి రావట్లేదు, మా మరిది నా దగ్గరికి రావట్లే, మా ఆయన కూడా నా దగ్గరికి రావట్లే. ఇంతేనా? అవునండి. ఇద్దరు నీ దగ్గరికి రప్పించాలి. మేము ఇంకా ఏమనుకుంటున్నాం అంటే నువ్వు బుద్ధి గడ్డి తిన్నావేమో, పెద్దదాను కదా, నీకు బుద్ధి వచ్చింది, మా ఆయన నాతో పాటు పంపించండి, మా ఆయన్ని ఆవిడ చెరసాల నుంచి విముక్తి కలిగించండి అని ఏదో ప్రాధాయపడుతున్నాం అనుకున్నాం. అలా కాదు, నీకు ఇంక ఇప్పటికీ కూడా ఏంటంటే సో కాల్డ్ ఆయన కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ మరిది కావాలి. మరిది కావాలి. సో కాల్డ్ అతను. పైగా మేం దొరికామా ఇక్కడ ఈ పంచాయతీకి? అదే కదా. ఇలాంటి వాటికి మేము దీనికోసం అని పంచాయతీలు చెప్పి చెయ్యం. ఇక్కడికి వచ్చారా? మీ ఇద్దరు అక్క చెల్లెలు వచ్చారు, అయ్యో ఏమైంది అని సిగ్గు చెప్పేసి లేకుండా అనుకుందాం మరిది అంటే కావాలి, అసలు ఏ భర్త మాటలు కావాలట. మాట్లాడుతున్నారు? ఆ? మీ ఇంట్లో పేరెంట్స్ తెలుసా ఈ విషయం? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. తెలీదు మేడం, తను చెప్పింది ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, పరువు అబ్బా, పోతుంది అక్కేం చెప్తా తింటావు అని అని తల్లి. చెప్పింది. అసలు ఇంట్లో తెరిస్తే మాత్రం ఏముంది? పరువు వాళ్ళు పోయే పని చేస్తున్నారు. చేశారన్న విషయం అయినా తెలుసు కదా మీకు. అమ్మ ఇప్పుడు శ్రావ్య ఓకే, చిన్నదాను పెద్దను ఇద్దరు ట్విన్స్, చిన్న ఏంటి పెద్ద ఏంటి, ఇక్కడ ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చారు. నువ్వు ఆ లైన్ వదిలేయటానికి నీకేంటమ్మా? మీ బావని వదిలేయటానికి నీకు ప్రాబ్లం ఏంటి? ఓకే సార్, నేను మా బావను వదులుకోవడానికి రెడీ, కానీ మా అక్క ఇంకా మా ఆయన కావాలని ఇంకా కోరుకుంటుంది కదా.
సో మీ అక్క మీ ఆయన్ని పట్టుకున్నంత కాలం నువ్వు మీ బావను వదలవు, అదే లాజిక్ ఇక్కడ. అసలు మీ బావను వదిలేస్తున్నాడా, మీ బావ వదలటలేదా నిన్ను? సో ఈ క్షణాన్ని మీ అక్క మీ ఆయన్ని వదిలేస్తే కనుక నువ్వు మీ బావను వదిలేయడానికి రెడీయేనా? అది వాళ్ళని ఫస్ట్ అడగమంటే. తన అని చెప్తే దాని ఫస్ట్ తనే కదండి సార్ స్టార్ట్ చేసింది, తను చెప్పిన తర్వాత నేను చెప్పాను. వదిలేశారంట, వాళ్ళిద్దరు కట్ ఆఫ్ అయిపోయిందంట. ఇప్పుడు వాళ్ళేం సార్ వాళ్ళేం కట్ ఆఫ్ అవ్వాలా, వాళ్ళిద్దరూ ఆవిడ దగ్గరికి వెళ్ళట్లా, వాళ్ళిద్దరిని నా దగ్గరికి పంపించండి లేదా ఈవిడ దగ్గరికి పంపించడం ఆపండి అంటుంది ఆవిడ. అమ్మ మీ మరిది నీ దగ్గరికి వస్తున్నాడా రావట్లేదా? రావట్లా, అదే రావట్లేదు. సో కట్ ఆఫ్ అయిపోయింది అక్కడ. అమ్మా ఆవిడ ఏమంటుందంటే మరిది నా దగ్గర రావాలంటుంది ఆవిడ. మా ఆయన ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు మరిది ఎందుకు రాడండి, మా ఆయన్ని నా దగ్గరికి పంపించండి, మా మరిదిని పంపించండి అంటుంది. అబ్బో ఏం మాట్లాడుతున్నావు నిజంగా దేవుడా. అసలు ఆ వీరులు ధీరులు సూర్యుల గురించి మాట్లాడదాం. వాళ్ళు అలా ఏమంటారు? మాకు రోజు ఇంట్లో అమ్మా మీకు నమస్కారం. అమ్మ గొడవలేటమ్మా, కత్తులతో పడుకుని చచ్చిపోవాలి మీరు. అటు ఇటు పొడి చేసుకుని ఇంట్లో ఒకే కూరగాయలు బెడ్రూమ్ లో 4 సమాధులు అని చెప్పి రేపు పేపర్ లో రావాలి. సిగ్గు లేకుండా నవ్వుతున్నారు, పైగా మాకు నవ్వు హత్యలు వస్తుంది. ఆత్మహత్యలు ఊరికే జరగవు. మా ఇటువంటి టైం, మా దరిద్రాలు వాల్యుబుల్ జరుగుతాయి. టైం ఇంత వేస్ట్ అవుతుంది అని మీలాంటి వాళ్ళకి పంచాయతీ చేయాల్సి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలే. అదేంద్ర వైఫ్ స్వాపింగ్ ఏంటి చిచి, ఏంట పదం మన దేశంలో కాదు, మన కల్చర్ లో కాదు, మన రాష్ట్రంలో కాదు అని అనుకున్నాం. మా ఎదురుకుంటేనే కూర్చున్నారు మా అబ్బో. ఏం బాబు ఏంటి సంగతి, మీ సంగతి ఏంటి? నమస్తే అండి, నా పేరు దేవా. బాబా నువ్వే వస్తే ఒకటి మరిది. దేవా. దేవా అండి. నువ్వు దేవా ఎవరు భర్తవి నువ్వు? నేను పెద్ద ఆయనండి, కాదు కావ్య భర్త. కావ్య భర్త, నువ్వు చిన్న. చెప్పమ్మా, పెద్ద ఆయన చెప్పండి ఒకసారి, ఏం మీ పంచాయతీ ఏంటి? మా పెళ్ళి అయిన తర్వాత 6 నెలలు, అంటే 6 నెలల ముందే మాకు మా మరదల్ని చూసేప్పుడు కొన్ని పెళ్లిళ్ళ మూమెంట్లు కలిసినప్పుడు అప్పుడు మాకు ముందు కనెక్షన్ అయిందండి. మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదయ్యా, మీ ఆవిడది నీది లవ్ మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ ఆఫీస్ మీ ఆవిడ మీ వైఫ్ ఒకేలాగా ఉన్నారు కదా, కాస్త ఇంచుమించుగా. కొత్తదనం ఏం కనిపించింది మరదల్లో నీకు? కనిపించిందంటే అది కనిపించింది, నేను చూసుకోలేదండి. అవి ఇవి కనిపిస్తున్నాయని నేను కాదు, ఏదో నాకు ఫీల్ వచ్చింది, కనెక్ట్ అయిపోయాము. పెళ్ళైన 2-3 నెలలకి మేము కూడా కలిసాము. నిజం ఏంటంటే ఇది నిజం. ఆ తర్వాత అంటే ఆ అమ్మాయి బాబా అని చెప్పి నాకు బాగా కరెక్ట్ అయిపోయింది. మరి అప్పుడు మీ తమ్ముడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేసావు? నువ్వే ఉంచేసుకోవాల్సింది కదా అమ్మాయిని. పెళ్లి అయిన తర్వాత నాకు ఇలా జరిగిందండి. అవును, పెళ్లి అయిన తర్వాతే జరిగింది. ఈ అమ్మాయిని ఇట్లా కాదు నువ్వు వాడేస్తున్నాక నీ తమ్ముడికి ఎందుకు అంటగట్టావు ఆ పిల్లని? నా చెల్లి అని నా దగ్గర కంటే నా చెల్లి అని చెప్పేసి చెల్లి దగ్గరికి. అరే బాయ్, నేను అదే అంటున్నా, మరి ఆ అమ్మాయికి చెల్లెలు అంటే బాగా ఇష్టం, ఈ అమ్మాయిని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి మరి చెల్లి అన్నప్పుడు? ఏమ్మా చెల్లి పైన అంత ఇష్టం ఉన్నప్పుడు భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నన్ను ఎందుకు పెళ్లి ఇక్కడ చేసుకున్నారు? మీ ఆవిడ ఏం తప్పు చేసింది? అప్పటికే ఏం తప్పు చేయలే. మీ ఆవిడ చేసిన పని ఏంటి? నిన్ను పెళ్లి చేసుకుంది, నీకు 2 months కి మరదల మీద మనసు పడింది. నువ్వు చేసిన పనికి నీకు ఇష్టం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ 2 mistakes చేసావు. 1 భార్యను మోసం చేసావు, 2 తమ్ముడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేసావు ఈ పిల్లని? పెళ్లి అయిన తర్వాత ఇలా జరిగింది పరిస్థితి. ఏ పెళ్ళి? మీ తమ్ముడితో పెళ్లి అయినాక? అవునండి, మీ తమ్ముడితో పెళ్లి అయింది 6 months కదయ్యా, మీ పెళ్లి అయిన 6 months కి. నా పెళ్లి అయిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత నేను అదే అడుగుతున్నా, నీకు మనసు పడింది కదా, నీ పెళ్ళైన 2 months కి మనసు పడింది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువగా బాగా మా చెల్లితో ఉండేసరికి. ఒక్క నిమిషం. ఒకే పాయింట్, ఆవిడ చెల్లిని వదలలేక ఉంది కాబట్టి మీ తమ్ముడికి ఇచ్చి చేసావా, లేదంటే నువ్వు ఆ చెల్లి మీద కన్నేసి ఆవిడ కూడా మన ఇంట్లోకి వస్తే మా తమ్ముడితో పాటు ఉంటే కనుక ఆ అమ్మాయికి నువ్వు ఇంకా క్లోజ్ అవ్వచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని మీ తమ్ముడికి ఇచ్చి చేసావా? మీ తమ్ముడిని ఎందుకు ఇక్కడ బక్రా చేశారు అని చెప్పి అడుగుతున్నారు అక్కడ. అంటే యాక్చువల్ గా సార్ మా బావకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని నాకు తెలీదు. మీ అక్క చేసిన పని ఏంటంటే పెళ్ళైన తర్వాత తనే చేసింది, ఫీలింగ్స్ లేవని మళ్ళీ మాట్లాడుతుంది. తనే చేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజాలు చెప్పు, ఇది షో. నిజాలు మాట్లాడు సార్. పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళైన తర్వాత 2 నెలలకు మా ఇంటికి బాగా, అంటే 2 నెలలు నాకంటే ఎక్కువ వాళ్ళ చెల్లి దగ్గరే ఉండేది. అలా తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి సడన్ గా ఇది మీ ముగ్గురు అక్రమ సంబంధాలు లెక్క అనుకుందాం. ఇందులో మీ తమ్ముడిని ఎందుకు ఇరికిచ్చారు అంటున్నా. ఇది అసలు నువ్వు మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకున్న రీజన్ ఏంటి? అంటే నేను బాగా కనెక్ట్ అయిపోయాను, ఇంకా ఇలా అయితే నా దగ్గర ఉంటుందేమో అని మా వైఫ్ కూడా చెప్పిందండి. ఆ అమ్మాయిని లీగల్ గా ఇంట్లోకి రప్పించేసుకుంటే ఇతను ఎట్లాగో పెళ్లి చేసుకోలేడు కాబట్టి ఇది తీసుకొచ్చాడు. ఇక ఇది కాస్త ట్విస్ట్ అయ్యింది అనమాట. మరి మీ తమ్ముడికి మీ వైఫ్ కి సంబంధం ఉందని తెలుసా మీకు? అది కొన్నాళ్ళుగా తెలియలేదండి. తర్వాత మా వైఫ్ వెళ్ళి ఇలా సిస్టర్ దగ్గర చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయి వచ్చి నీకు చెప్పింది, బావా ఇదంట మా ఆయన మీ ఆవిడ కూడా ఉన్నారట అని. అప్పుడు నీకేమనిపించింది? నేను వెళ్ళానండి గొడవ పడదామని. ఏ రకంగా గొడవ పడతావు? నువ్వు ఏ రకంగా గొడవ పడతావు? నీకు ఏ రైట్స్ ఉన్నాయని? నీకు కడుపులో దేవాలి ఒక కరెక్ట్ భర్త అయితే, నీకు దేవదు అబ్బాయి ఇదేదో బాగుంది అందరం కలిపి షికారు చేయొచ్చు అనుకున్నావా? ఆ మూమెంట్ లో అలా జరిగిపోయింది. మూమెంట్ అయ్యా, అన్ని మూమెంట్లు ఇక్కడ మీకు మూమెంట్ ఎక్కువ.
నీ నీకు- సంగతి నా ఏంటి బాబు? ఇష్టానుసారం కాదండి, నిన్ను ఆవిడ బక్రాన్ కూడా- చేశారు, అలా నీకు ఈ కాదు, స్టోరీ దేవా. అంతా ఆవిడ తెలియదు. కూడా ఇష్టానుసారంగానే నా దగ్గర కలిసి ఉంది కదా సార్. పచ్చిగా ఒక్క నిమిషం తమ్ముడు, నువ్వు రెడీ అయిపోవద్దు, ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం దేవా. ఇది ఇందాక మేడం చెప్పినట్టు ఏదో వాళ్ళిద్దరిలో వేరియేషన్ ఉంటే అటు ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి, అట్రాక్ట్ అయినా, అయినా కానీ అది ఏదో పని పాపం పని. ఇద్దరు చెరి సమానంగా ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకే హైటు వెయిట్ రూపు రేఖ అన్నీ ఒకేలా ఉన్నారు. ఈ ఫీల్ ఏంటి నాకు అర్థం కొన్ని కావట్లేదు. కొన్ని సిచ్యువేషన్లు అట్లా అండి. ఇంట్లోకి వచ్చింది కదా సార్, మా పెళ్ళైన తర్వాత ఇంట్లోకి వచ్చింది, మా నీకు ఇంట్లో నాన్న నాన్న ఉండేసరికి ఇంట్లోకి వచ్చి నేను అట్రాక్ట్ అయినప్పుడు నీకు నీ నువ్వు ఆ భార్యకి మాటతో ఏమైనా చెప్పుకొని నీ దగ్గర తెలుసుకోలేకపోయాను ఉంచుకోవచ్చు సార్. కదా. ఇంకోటి యాక్చువల్ ఏంటంటే ఏం అట్రాక్ట్ దరిద్రం అవుతాను. అండి See, అక్క వ్యక్తిత్వ దగ్గరికి పరంగా వెళ్తే ఏమైనా బాగా అట్రాక్ట్ అవడం ఏంటి చండాలం. వ్యక్తిత్వ పరంగా నీకేమన్నా నీ భార్యతో డిఫరెన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇది ఓన్లీ కామవాంఛ? సార్ ఎక్కువగా అంటే మాకు పెళ్ళైన తర్వాత మా భార్యతో ఎక్కువగా కలిసి ఉండలేదు సార్ మేము. అలా ఇంకా ఎక్కువగా వాళ్ళ చెల్లితో ఉండేసరికి నాకు కూడా మా ఇంటికి వచ్చేసరికి నాకు కూడా మీకు feelings కూడా వచ్చాయి చెల్లితో సార్. ఉంటే బాగుండు వాడు గుడ్డేం అనిపించిందా? కాదు, నీకు మొదటి నుంచి బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అలవాటు. చెల్లితో పాటు అక్కతో పాటు చెల్లి వచ్చిందని చెప్పి ఎత్తుకుని వెళ్ళిపోయి ఈయన పిచ్చోని చేసావు. అక్కడితో ఆపేస్తే బాగుంటది కదా. తమ్ముడిని ఎందుకు ఇరికిచ్చారు అంటున్నాను నేను. వాడు వాడు నాతో ఇంకా- ఉండిపోద్ది అని చెప్పేసి అనుకున్నాను. పర్మనెంట్ గా ఉంచడానికి. వెరీ గుడ్. ఆ, సరే చెప్పు తమ్ముడు నీ బాబు. సంగతి చెప్పమ్మా. నాకు ఈ పెళ్ళి భాగవతం ఏమీ నీకు తెలియదు. నువ్వు ఫ్రెష్ గా పెళ్లి కొడుకు అనుకుని ఫ్రెష్ అనుకుని పెళ్లి పేరేంటి? చేసుకున్నావు. నా పేరు చిన్నయ్య. ఆ. చిన్న. అవును. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. పెళ్ళైనాక నాకు 2-3 సార్లు అంటే మా వైఫ్ తో చాలా మంచి బాగుంది. కనెక్ట్ ఉంది. ఆ. కనెక్ట్ ఉంటే 2-3 సార్లు నేను మా వదిన అనుకొని 2-3 సార్లు పట్టేసుకున్నాను. ఎవరిని పట్టుకున్నావు? పెళ్ళాన్ని పట్టుకున్నావు? వదిన అనుకుని? పిల్లని అనుకొని వదిన పెళ్ళం పట్టేసుకున్నాను. అనుకుని వదిన పట్టుకున్నావు. అయితే ఏమైందంటే అక్కడ 2-3 సార్లు ఒక్కసారి నీ పట్టుకున్నా. ఫేస్ ఎలా ఉందో తెలుసా? వదిలే అవ్వాలని పట్టుకున్నట్టు ఉంది నీ ఫేస్. అరే అది లేదు సార్. ఆ, 2-3 మరి సార్లు ఏమో చూశాను. అనుకున్నానని ఎందుకే అబద్ధాలు ఆడతారు? అసలు ఈ అబ్బాయికి కూడా అన్ని తెలుసు అనుకుంటా. వదిలే అని పట్టుకున్నాం. 2-3 సార్లు కనెక్ట్ అయింది. చెయ్యి కొంచెం ఫీలింగ్స్ కూడా ఎక్కువ అయిపోయింది ఆమె కూడా. ఆ. అందువల్ల నేను విడిచిపెట్టలేకపోయినాను. మా వైఫ్ చెప్పదు అని చెప్పాను. ఉమ్. ఆ తర్వాత ఆమెనే కనెక్ట్ అయిపోయింది. మా చెల్లెకి సో మీ చెప్పకండి ఆవిడకి అని. కూడా తెలుసు నువ్వు ఆల్రెడీ వాళ్ళ అక్కనే లైన్ లో పెట్టావని. నువ్వేమి వెనక నుంచి పట్టుకోవటం కాదు, ముందు నుంచి కావాలనే పట్టుకున్నావు. మరి మీ ఆవిడ చెప్పిందా నాకు బావతో ఉంది మీ అన్నతో ఉంది అని? నాకు ఎందుకంటే మా వైఫ్ తో ఉండకంటే మా వైఫ్ తో ఉండేది కొంచెం ఎక్కువ అబ్బా. feelings. ఆ రొమాంటిక్ ఫీలింగ్ నాకు ఎక్కువ అయిపోయింది. ఇలాంటి చేయటం మా కర్మ. ఇప్పుడు ఆమెతో ఉన్నంత సుఖం మా వైఫ్ తో లేదండి. సరిపోయింది. మరి ఎందుకు మరి మీ వదిన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లా నువ్వు? ఆల్రెడీ మా అన్నతో కనెక్ట్ పెట్టుకుని తెలిసిందండి. అక్కడ ఇచ్చిపెట్టి ఇటు వస్తాను అనుకున్నా. ఆహా, ఓకే. నువ్వు మీ అందువల్ల వదిన వదిలేస్తే మీ నేను ఆవిడ వదిలేస్తే కూడా మా భావన ఆవిడ వదిలేస్తుంది. మీ ఇద్దరు వేరే షిఫ్ట్ అవుదాం అనుకున్నారా లేకపోతే మళ్ళీ ఇక్కడే పంచుకున్నారు? విడిచిపెడతలేదు కదండి, విడిచిపెడతలేదు అసలు. ఎవరు అన్నట్టు. విడిచిపెట్టి మీ వదిన విడిచిపెట్టట్లేదా? ఇది మా వైఫ్. 2-3 సార్లు గొడవలు అయినాయండి ఫస్ట్. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఈ భాగవతం అసలు అంతా మీ మొత్తానికి- ఒక్క నిమిషం, మీ నలుగురు మధ్య ఉందా? మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసా? లేదండి, మీ ఎవరికి నలుగురు తెలీదు. బతికిచ్చారు బాబు. ఎవరికి తెలియదండి. ఉమ్. అంటే మా ఇంట్లోకి వచ్చింది ఇప్పుడు అసలు మొత్తానికి చెప్పాలంటే ఒకే ఇల్లు అండి మాది. పెద్దగా ఒకే ఇల్లు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడు ఇంతవరకు చెప్పారంటే. ఒకే bedroom ఒకే ఇల్లు. అంతే ఒకే ఇల్లు కదా. సార్. ఒకే ఇంట్లో ఉండేసరికి అది అలా అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కూడా ఇలా కలిసి ఉన్నారు వీళ్ళు కూడా అని చెప్పేసి నాకు తెలిసింది సార్. అప్పటి నుండి గొడవలు అయ్యాయి మాకు, మా మధ్యలో గొడవలు అయ్యాయి. ఏమని గొడవ పెట్టారు? ఏమని గొడవ పడతారు? ఏ విషయం మీద? నువ్వు రాలేదని నేను రాలేదని అనుకుంటున్నారా? గొడవలు లేకపోతే గొడవలు అలా అంటే. కాదు, ఇది ఎలా తేల్చాలో తెలుసా ఈ పంచాయతీ? దేవాతో ఎవరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు చేతులు ఎత్తండి. అలాగా చిన్నతో ఎవరితో అంతే. ఇప్పుడు నువ్వు ఎత్తున్నావుగా చెయ్యి. చెయ్యెత్తుతుందా అమ్మాయి? ఏమైనా సిగ్గు లేకుండా చేస్తున్నావు మళ్ళా. అవును వాళ్ళ ముందు ఆవిడతో నీకు అను- సిగ్గుందా నేను అక్కడే? నీకున్నా ఫస్ట్ సిగ్గు. దాంతో పనుకోవడానికి సిగ్గు లేకుండా మాకు చేయదు. ఏమో నువ్వు చెయ్యెత్తలేదేంటమ్మా? ఆవిడకి ఇద్దరు కావాలిగా. మీరు ఒక రెండు వేరే చెప్పారు. ఎత్తాలి, 2 చేతులు ఎత్తాలి. పరువు తక్కువ అమ్మా ఇది. చేసిందంతా చేసింది మొత్తం చేసి మళ్ళీ ఇప్పుడు గమ్మున కూర్చో. నేను చేసినప్పుడు ఆడి నువ్వేం పీకినట్టు మళ్ళా మాట్లాడుతున్నావు వచ్చి ఇక్కడికి వచ్చి. దీని గురించి ఇప్పుడు ఏం మాట్లాడాలి? మీరు ఏ న్యాయం కాదు, చెప్తారో ఇప్పుడు అసలు ఏం వాళ్ళిద్దరు తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే కనుక ఆమె లాజిక్ మ్యాజిక్ అన్న బొంద. ఆ అమ్మాయి ఏమందంటే కనుక నాకు ఇద్దరు కావాలి అని అంటుంది. ఎవరు? నీ భార్య. ఎవరు? కావ్య అమ్మ. ఆ అమ్మాయి ఏమంటుందంటే నాకు మా ఆయన కావాలి, అతను కావాలి. మా మా ఆయన ఎందుకు కావాలంటే ఆటలో అరటిపండు. ఈడెందుకు కావాలి అంటే కనుక వాడి మీదే నాకు ఫీలింగ్స్ అని అంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే మా అక్క పూర్తి స్థాయిలో మా ఆయన్ని వదిలేసేంత వరకు నేను మా భావన వదలను అని చెప్పి ఈ శ్రావ్య అంటుంది. పెట్టుకో నువ్వు పెట్టుకో. పెట్టుకో.
నువ్వు తీసుకెళ్ళి పెట్టుకో, ఇన్ని రోజులు పెట్టుకున్నావుగా, పెట్టేసుకో. ఇంకా తెలియకుండా వ్యవహారాలు చేసి పెట్టేసుకో. నువ్వు వచ్చేది సత్యపూస, నువ్వేం చేసినావు మరి, నువ్వేం పీకినావు? లేదు సార్, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పండి మీరు. మేమేం చెప్పేది అయ్యా? ఏంటి చెప్పేది? ఇప్పుడు వాళ్ళిద్దరి చండాలని. వర్షన్ అది, నీ వర్షన్ ఏంటి దేవా? యాక్చువల్ గా నాకు మా అక్క అంటే ఇష్టం, కానీ వాళ్ళ మర్దితో ఇచ్చి ఆవిడ పెళ్లి ఇష్టం చేయడం ఇప్పుడు ఇష్టం అవుతాం. లేదు సార్. ఓకే, నీకు కానీ వీళ్ళిద్దరు ఫోర్స్ చేసి ఆయనతో పెళ్లి చేశారు. ఏదన్నానమ్మా, ఫోర్స్ చేశారో, ఖర్చు చేశారో, మెడొంచి చేశారో, ఇదంతా వేరే విషయం. మీ అక్క చేసినటువంటి తప్పు, అక్క నువ్వు తప్పు చేస్తున్నావు చంప పగలగొట్టకుండా దేవా ఏంటంటున్నాడు, ముందు నుంచే నడిచిందంట కదా మీ కథ, వీళ్ళ పెళ్లికి ముందు నుంచే నడిచిందంట కదా. అదే కదా అమ్మాయి తమ్ముడికి పెళ్లి చెప్తుంది. చేసుకోవడం అమ్మాయికి ఇష్టం లేదని తమ్ముడు ముందే పెళ్లి చెప్పారు సార్. చేసుకోవడం అమ్మాయికి ఇష్టం లేదు ఆల్రెడీ. ముందే ఇష్టం చెప్పారు లేదని మన సార్. ఇంట్లో పెట్టుకొని మంచి సంవత్సరాలు మంచిగా నడిపిస్తున్నావు, అంతే కదా. బాబు నువ్వేమంటావు చిన్న, నువ్వు చెప్పయ్యా. చెప్తుండు కదా సార్, మళ్ళీ నేను చెప్పాలి ఇప్పుడు. అన్న కాదు, పెళ్ళంగా ఉన్నాం. నువ్వేమనుకుంటావు, మీ భార్య కావాలా, మీ వదిన కావాలా? మాకు ఇద్దరు కావాలన్నా సార్. మరి మీ వదిన దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఆగిపోయావు? మీరు ఇచ్చి పెడితే ఇద్దరితో ఉందాం అనుకుంటున్నా. ఓకే, నువ్వేమో ఇద్దరితో ఉంటావు, మీ అన్నయ్య ఇద్దరితో ఉండడా? మీ అన్న కూడా అదే అంటున్నాడుగా. చేసినంత ఆడే కదా సార్, తెలిసి కూడా ఇచ్చి చేసిండు కదా. గొంతు మరి నీకు కోసిండు ఇప్పుడన్నా బుద్ధి రావాలి కదా. కదా. ఇద్దరు కావాలని ఎట్లా అంటావు? నా భార్య కావాలంటే అనాలి నువ్వు. నా భార్యను వాడుకున్నప్పుడు ఖచ్చితంగా అలా భార్య ఒకటమ్మా, వాడుకుని ఇంత వాడేస్తున్నాను. ఇంత అడ్డదిడ్డంగా, ఇంత చిరాగ్గా ఉన్న వ్యవహారం. గ్రూప్కి మేము న్యాయం చెప్తే కనుక మా ప్రొఫెషన్కే మేము అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడికి వచ్చి కూర్చుని ఇందాక డైరెక్టర్ గారు ఇక్కడ 2 కపుల్స్ ఉన్నాయండి అని చెప్పినప్పుడు మేమేమనుకున్నామంటే, సార్ మా బుద్ధి గడ్డి తిని మేము మా దారి చూసుకుంటామని ఆ అమ్మాయి అంటదే అని అనుకున్నాం. అప్పుడు మీ ఇద్దరు ఇష్యూ తేల్చేసి సింపుల్గా కట్ చేయొచ్చు అని అనుకున్నాం. ఆ అమ్మాయి వచ్చి కాదు నాకు 2 బర్డ్స్ కావాలంటే మేమేం చేస్తాం? ఇక్కడ తప్పమ్మా, మేము ఇక్కడ న్యాయం చెప్తే సరే, పాపం. ఇంక వీళ్ళ గురించి అడగడం కంటే కూడా ఇక్కడ ప్రపంచంలో ఇలాంటి దరిద్రులు ఉండే ఉంటారు. ఇక మనం మాట్లాడడం దండగా. మీరేం వర్షం చెప్తారో చెప్పండి సార్. మనం లేదు ఇక్కడ చెప్పడానికి ఏం లేదు మేడం. వాళ్ళందరికీ ఒక పక్కన ఒక రూమ్ ఇస్తే కనుక ఎవరు కొట్టుకుని చచ్చిపోయి ఎవరు బయటకు వస్తే వాళ్ళు బయటకు వచ్చినట్టు అంతే. నిజంగా ఇలాంటి వేరే- దరిద్రం ఉన్నప్పుడు అదే కరెక్ట్ లేండి. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు బయట అక్కడ పక్కన ఒక రూమ్ ఖాళీ ఉందంటే అందులో పంపించేస్తాం, కొట్టేసుకోండి శుభ్రంగా. ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు బతికెళ్ళండి. ఎవరు భార్యాభర్తలు 2 ఆడవాళ్ళు వస్తే 2 వెళ్ళండి, ఒక ఆడ ఒక మగ వస్తే వాళ్ళు వెళ్ళండి, అంతే కదమ్మా. ఇక్కడ ఇంతకు మించి న్యాయం ఏం చెప్తారు? ఎవరికైనా 4 ఉన్నారు ఇక్కడ, 4లో ఎవరికైనా అసలు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అనేటటువంటిది ఉందా? ఇక్కడ మీ అందరు విచ్చలవిడితనం ఏంటంటే కనుక మీ తల్లిదండ్రులకి తెలియకపోవటం, వాళ్ళని ఇక్కడ ప్రస్తావనకు తీసుకురావద్దు అని అనుకున్నాం. వాస్తవానికి ఏంటంటే మీతో మాట్లాడుతూనే మీరు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కాల్ కలిపి మీరు మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళకి లౌడ్ స్పీకర్లో వినిపించాలని అనిపించింది నాకు. చంప చెల్లు అనిపించేవారు అందరికీ కలిపి. ఏం పెళ్ళిళ్ళు ఇవి? వయసులు చూస్తే ఈ స్థాయిలో ఉన్నాయి. ఒక్కరికి కూడా మినిమం ఇంగితం లేదు, జ్ఞానం లేదు, ఒక ఎథిక్స్ లేదు, ఒక మోరల్ లేదు. మీరు ఎలా బతుకుతారమ్మా? రేపొద్దున మీరు పొరపాటున పిల్లలు కనేస్తే కనుక వాళ్ళు కొట్టుకు సావాలి కదా. అమ్మ నువ్వా, నాన్న నువ్వా, వాడమ్మ వీళ్ళ నాన్న, చచ్చిపోవాలి ఆ పిల్లలందరూ కలిపి. తెలిసి కూడా పెళ్లి చేసింది సార్. మరి నేనేం చేయాలి, దాన్ని ఏం చేయాలి మీరే చెప్పండి సార్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? కావాలని Basically- పెట్టుకున్నా సార్, నేను కావాలని పెట్టుకున్నాను మా సంబంధం. నా పిల్లలతో పెట్టుకున్నప్పుడు ఆన్ పిల్లలతో కూడా నేను పెట్టుకోవాలని ఇప్పుడు పెట్టుకున్నాను. కావాలని పెట్టుకున్నావు నువ్వు. అవును సార్. మరి ఇప్పుడు వదిలేయగలవా? ఇప్పుడు వదలంటున్నాడు సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కనుక నువ్వు కక్ష సాధింపుతో పెట్టుకున్నాను అని అంటున్నావు. సార్, నా జీవితం నాశనం ఇప్పుడు చేసింది నిజంగా సార్. నువ్వు అంత మగాడు అయితే, నీకు అంత పౌరుషం ఉంటే కనుక, నీ జీవితాన్ని నాశనం చేశారు అనేటటువంటి బాధ నీకు ఉంటే కనుక, ఇప్పుడు వరకు వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి నువ్వు చేసింది చాలు. ఇప్పటికైనా నువ్వు విత్డ్రా అవ్వు. ఉన్న వాళ్ళలో చిన్న అని పేరు పెట్టుకున్నా కూడా కొద్ది బుర్ర పని చేస్తుంది నీకేని అనుకున్నావు. అరే అనవసరంగా అతన్ని ఎందుకు బక్రా చేసావని చెప్పి అన్నయ్య ఇందాక దెబ్బలాడావు. మరి నా పిల్లని ఇచ్చిపెట్టాను సార్, చెప్పండి సార్. అలా కాదు, నువ్వు మొత్తం ఈ సినారియాలో నా భార్య తప్ప నాకెవరు వద్దు అనేటటువంటి మాట ఇప్పుడుకొచ్చి అన్నావా? నా వదినతో ఎటువంటి సంబంధం పెట్టుకోను, దాని బుద్ధి లేకుండా ఉంది, దాని చెంప చెల్లుమనిపిస్తాను, నా భార్య నాకు కావాలి అనే మాట అన్నావా? మా బావని నన్ను వదిలేయమని చెప్తున్నాడు, కానీ ఆయన మా అక్కను వదిలేస్తానని మాత్రం ఇప్పటికీ చెప్పట్లేదు సార్. ఫస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మాట్లాడే ముందు నీకు సంబంధించినటువంటి అంశం మాట్లాడండి. ఇక్కడ ఉండేటటువంటి 4కి ఏదన్నా కొద్దో గొప్ప మేము ఒక 10% న్యాయం చేయగలం అనేటువంటి నమ్మకం ఉంటే మీలో ఉండేటటువంటి తప్పులు నీ వెతికి అది సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వాడు అలా చేశాడు కాబట్టి నేను ఆ అమ్మాయితో ఉన్నాను, ఆ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి నేను వీళ్ళతో ఉన్నాను, ఇలా వద్దు. ఇలా ఎక్కడ ఈ లెక్క తేలదు. చూడండి, నేను చెప్పేటటువంటి మాటల్లో ఎవరికైనా ఏమాత్రం కొద్దిగైనా ఇంగితం ఉంటే కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు ప్రతి అంశం తెలుసో తెలియకో బుర్ర తక్కువ పిచ్చి ముదిరి పాకాన పడి చేశారని అనుకుందాం.
ఇప్పటికైనా బుద్ధి గడ్డి తినేటట్టయితే కనుక ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోండి. వేరే వేరే అపార్ట్మెంట్లో వేరే వేరే ఫ్లాట్లలో ఉండండి. ఎవరి భార్యతో ఎవరి భర్త ఎవరైతే కనుక లీగల్గా పెళ్ళయిందో వాళ్ళు ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అది వీలు పడుతుందా లేదా అనేటటువంటిది నిర్ణయించుకోండి. నువ్వు ముందు వదిలేయమ్మా, అమ్మ నువ్వు అతను వదిలేసే, ఏమయ్యా నువ్వు అతను, ఇది అవ్వదు, ఇది తేలదిల. మీకు ఎవరికన్నా కూడా ఇక్కడ ఇప్పటి వరకు జరిగింది అన్నది పక్కన పెట్టారు. కళ్ళు మూసుకుపోయో, బయట ప్రపంచం తెలియకో, బయట ప్రపంచం ఎవరికి తెలియకో, మీకు బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళు లేకో ఇది జరిగింది. ఇప్పటికైనా కూడా మీకు కావాల్సినటువంటిది ఏంటంటే ఒక సెన్సిబుల్ ఆలోచన తీసుకుని ఇందులోంచి బయటపడండి. ఎందుకంటే రోజులు ఎప్పటికీ ఇలా ఉండవు. ఒకళ్ళు పగతో చేశారు, ఇంకొకరు ఏంటంటే కోపంతో చేశారు, ఇంకొకరు సుఖం గురించి చేశారు. ఇక్కడ ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే కనుక మాకు బుద్ధి వచ్చింది సార్, మేము ఇలా చెయ్యము, లేదు మాకు బుద్ధి రాలేదు సార్, మేము ఇలా కంటిన్యూ అవుతామంటే కనుక మేము పంచాయతీ కాదు, మేము లేచి వెళ్ళిపోతాం. మీ పెద్దవాళ్ళు అక్కడ, ఆ పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చుని మీ పెద్దలతోనే పంచాయతీ తేల్చుకోండి. రెడీయా? పేరెంట్స్ని పిలుద్దాం, రెడీయా? లేదు ఆ దమ్ము ఉండదే మీకు. ఇదంతా 4 గోడల మధ్యన గుట్టు కాబట్టి ఈరోజు ఇలా కొమ్ములు వచ్చి మీరు ఇలా వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని మీ కింద అపార్ట్మెంట్ వాళ్ళలోనూ పై అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళండి, మీ రోడ్డు మీద తీసుకెళ్ళి పంచాయతీ పెట్టండి. అన్ని రోజులు ఇలా ఉండవమ్మా. ఇక్కడ ఎవరు మీ ఇద్దరు ప్రెగ్నెంట్ కాకపోవటం అనేటటువంటిది ఇక్కడ కలిగినటువంటి ప్రధానమైనటువంటి అదృష్టం. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు మీ ఇద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే కనుక ఎంత కన్ఫ్యూజనో తెలుసా? రేపొద్దున పెరిగి పెద్ద అయ్యేటటువంటి ఆ పిల్లలకి ఎంత ట్రామా తెలుసా? దీంట్లో ఏం సైకలాజికల్ మేకప్ గురించి నేను చెప్తాను. ఇది పిచ్చితనంతో విర్రబీగిపోవడంతో పాటు మీ తల్లిదండ్రులు నేర్పుతున్నటువంటి విలువలు మీకు అర్థం రాక కామంలో కక్కుర్తుపడి ఇలా మునిగిపోవటం అని అంటారు దీన్ని. అక్కా చెల్లి ఏంటమ్మా అక్కా చెల్లెలు వ్యవహారం? బొమ్మలు పంచుకున్నారు, వంట సామాన్తో కలిపి కూర్చుని ఆడుకున్నారు, సరదాగా ఆటపాట నేర్చుకున్నారు, అక్కడితో ఆగాలి. భర్తలను పంచుకుంటారమ్మా? పోని ఆడపిల్లలుగా మీ ఇద్దరు ట్విన్స్, మీ ఇద్దరికి బుద్ధి లేదు అని అనుకుంటే కనుక వీళ్ళకి కూడా బుద్ధులు లేవు. సో అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమీ లేదమ్మా. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్తో నేను క్లోజ్ చేస్తున్నాను. ఎందుకు వచ్చారు? మంచికో చెడుకో ఈరోజు మా దగ్గరికి వచ్చారు. ఈరోజు పెద్దవాళ్ళకి ఎవరికీ తెలియదు, మీ మొహాలన్నీ మాస్క్ అయ్యి ఉన్నాయి, ఎవరికీ తెలియదు. మేము కూడా ప్రచారం చేసి మీ పరువు తీసి మీకు ఇంకా హింసాత్కరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఉద్దేశం మాకు లేదు. ఇప్పటికైనా కనువిప్పు కలిగండి, ఆలోచించుకోండి. ఒక 5-10 మినిట్స్ అందరు కళ్ళు మూసుకోండి. ఇది ఎంత దూరం ప్రయాణం జరుగుతుంది, ఇటువంటి ప్రయాణాలు ఎంత దూరం వరకు వెళ్తాయన్నది ఆలోచించుకోండి. 4 గోడల మధ్యన ఉన్నంతసేపే, బయట ప్రపంచానికి వెళ్తే అందరూ తూ అని ఉమ్మేస్తారు. ఉండనివ్వరమ్మా. ఈ సమాజంలో ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని ఉండరు. కర్రలతోని రాళ్ళతోని కొట్టి చంపేస్తారు ఈ సమాజంలో. మేము మీకు తెలియక, ఈ పరిణామం ఏంటి అన్నది తెలియక, భవిష్యత్తు ఏంటో అన్నది అర్థం కాక, మీ పుట్టబోయే పిల్లలకి అంత దూరం ఆలోచించలేక మీరు ఇలా వ్యవహరిస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. దీనికి ఏం సైకాట్రిస్ట్, కౌన్సిలింగ్, సైకాలజీ ఏం అక్కర్లేదు దీనికి. ఇది కళ్ళు మూసుకుపోయి కళ్ళు తెరవండి అంతే. మేడం మీరేమంటారు? శ్రీవాణి గారు, నేను ఈ కేసులో ఎటువంటి జడ్జిమెంట్ చెప్పలేను. అసలు వీళ్ళ ఫేసెస్ కూడా నాకు చూడాలని అనిపించలా, ఏమీ చెప్పాలని కూడా లేదు. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసుకున్నప్పుడు వీళ్ళు కొంత పనిష్మెంట్లు అనుభవించాలి. ఎవరో వచ్చి పనిష్మెంట్స్ అయితే వేయరు. ఈ కేసులో అసలు చెప్పడానికి కూడా ఏమీ లేదు. నేను అసలు చెప్పను. మేము చెప్తే మా వాల్యూ తగ్గిపోద్ది. ఓకే, ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న కేసుల్లో కూడా లీగాలిటీ ఇది ఉందా? లీగాలిటీ ఎక్కువ తెలియడం మన రైట్. అది ఎక్కువ తెలిసిపోయి ఎలా అయిపోయిందంటే, ఆహా ఎవడేం పీకుతాడులే అనే అంత హీనమైన స్టేజ్లో మా టైం ఇంత వాల్యుబుల్ అయ్యుండి కూడా ఇక్కడికి వాళ్ళు వచ్చి నాకు భర్త కావాలి, మరిది కావాలని ఒక ఆవిడ, నాకు బావ కావాలి, హస్బెండ్ కావాలని ఒక ఆవిడ, నాకు వదిన కావాలి, భార్య కావాలని ఒక అతను, నాకు మా ఆవిడ కావాలి, మరదలు కావాలని ఒక ఆయన, అందరినీ కలిపి ఉంచండి అంటానికి మన దగ్గరికి రావడం దండగా. అంటే ఇట్లాంటి చెత్త సెటిల్మెంట్లు కేసు అన్నాక ఏదన్నా వస్తుందండి. వాళ్ళు కష్టాలు తెలియక కష్టాలు పడి వాళ్ళ కష్టాల్లో ఇరుక్కుపోయి బయటపడటం ఎట్లాగా అని మనల్ని సహాయం కోసం హస్తం అందిస్తే మనం హెల్ప్ చేస్తాం. వీళ్ళు కొవ్వెక్కి చేసుకున్న పనులు, వీళ్ళని ఎవరు కష్టపెట్టలే, వీళ్ళకి వీళ్ళే గొయ్య తీసుకొని సమాజానికి చీడ పురుగుల్లాగా తయారైన ఒక ఫ్యామిలీ. ఇది 4 గోడల మధ్య ఉంది కాబట్టి ఏమి అనిపించకపోవచ్చు. ఇలాంటి కేసుకి మన్నేనంటే సెటిల్మెంట్ చేసేది గోంగూర. వాళ్ళే వాళ్ళ బుద్ధులు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది ఎవడో భూప్రపంచంలో సెటిల్మెంటే చేయలేరు, వీళ్ళకి ఒక కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఫస్ట్ అక్క దగ్గర నుంచే మనం మాట్లాడుకోవచ్చు అండి. చెల్లెలంటే బాగా ఇష్టం, ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది, అక్కడ వరకు ఆవిడ పాత్ర ఓకే. చెల్లిని ఆల్రెడీ హోమ్ సిక్ ఫీల్ అవుతుంది, అక్క అంటే ప్రేమ కాబట్టి ఇంట్లోకి తెచ్చుకోవాలని అనుకుంది, అక్కడ వరకు ఆవిడ ఓకే. ఎప్పుడైతే హస్బెండ్కి 2 monthsలోనే భర్త ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసుకున్న వ్యక్తి, చేసుకున్న లవరు సొంత భార్య అయిన అమ్మాయి 2 monthsలోనే విరక్తి వచ్చేసి సేమ్ అదే ఫిజిక్ అదే ఫేస్ కట్స్తో ఉన్న మరదలు నచ్చింది అంటే క్రూయాలిటీ ఉన్న వ్యక్తి అతను కదా. అంటే అతను
లవ్ చేసిన అమ్మాయి ఉన్న అమ్మాయిని 2 monthsలో లేపేస్తాడు ఎవరినన్నా. అంటే అతనికి టేక్ ఇట్ ఈజీ పర్సన్స్ అనమాట. ఇక్కడితో ఆగిపోతే దీన్ని అక్రమ సంబంధం అంటాం. ఎందుకంటే భార్యను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు, మరదలను వాడుతున్నాడు. ఇలాంటి విషయంలో అమ్మాయి జాగ్రత్త పడి చెల్లెల్ని కాపాడుకోవాలి. కాపాడుకోవాల్సిన వ్యక్తి భర్త చేసిన తెలివితేటలకి ఓకే మా తమ్ముడిని ఇచ్చి పెళ్లి చేసేస్తే మరదలు కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అని తమ్ముడు అనే బక్రాన్ని తీసుకొచ్చారు. పోనీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏది చెల్లెలకి బావే ఇష్టం తప్ప తమ్ముడు ఇష్టం లేదండి. అంటే ఇది సొసైటీ కోసం వీళ్ళు ఒకే ఇంట్లో ఉండడం కోసం వీళ్ళకు తొక్కులో అక్రమ సంబంధాల కోసం లైసెన్స్ కావాలి. మళ్ళీ ఏదైతే మనం సాంప్రదాయంగా పెళ్ళి అని ఒక లైసెన్స్ అడుగుతున్నామో ఇలాంటి వాళ్ళకి ఆ లైసెన్స్ అడ్డు పెట్టుకొని వీళ్ళిద్దరు 2 జంటలు చేసిన పని. ఇందులో మరిది అనే క్యారెక్టర్ ఎవరైతే తమ్ముడు ఉన్నాడో వాడిని తీసుకొచ్చి వాడిని బక్రాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాపురం చెయ్యండి అన్న అసలు ముందు ఈ అమ్మాయికి ఇష్టం లేదు కదా, భర్త ఇష్టం లేదు, బావ కోసం తమ్ముడు చేసుకుంది. అమ్మ నువ్వు వెళ్ళి నువ్వు మీ ఆయన ఉండండి అమ్మ, నువ్వు మీ ఆయన ఉండండి అన్న వీళ్ళు ఎక్కువ కాలం ఉండరు. ఈ జడ్జిమెంట్ ఏదో షో కోసం చెప్పినట్టు ఉంటుంది తప్ప ఇది రియల్ కాదు. ఎందుకంటే వాళ్ళు సహజంగా చీడపురుగులు, వాళ్ళ బ్రెయిన్లోనే చీడతనం ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినా ఇది ఇంజెక్ట్ అవ్వదు. తప్పు వల్ల జరిగిన మిస్టేక్ అయితే అనుకోవచ్చు, ఏదో గబుక్కునీళ్ళు మా వదిన పట్టుకున్నానండి చెంపలేసుకుంటున్నానంటే అనుకోవచ్చు. నువ్వు మా ఆయన వాడితే నేను మీ ఆయన వాడినా, నువ్వు మా ఆవిడని వాడితే నేను మీ ఆవిడని వాడినా అంటే ఇంత చిరాగ్గా ఉంది వినడానికి. ఇంత చిరాకు ఉన్న కేసులో జడ్జిమెంట్ చెప్తే మా వాల్యూ పోతుంది. ఇక్కడ వీళ్ళిద్దరిని కలిపి వెళ్ళమని చెప్పినా కూడా ఈ అమ్మాయికి బావంటేనే ఇష్టం కాబట్టి భర్తతో వెళ్ళదు. ఆయన మరదల్ని తప్ప సొంత భార్యని ఎంటర్టైన్ చెయ్యడు, మరదలతో పాటు భార్యని ఎంటర్టైన్ చేస్తాడు. ఆవిడ మరిదితో పాటు భర్తని ఎంటర్టైన్ చేస్తుంది తప్ప మరిదిని వదలదు. ఇంత చండాలమైన విషయంలో యాక్చువల్గా లీగల్ ప్రాసెస్లో ఎవరి జంటలు వాళ్ళు తప్పు అయిపోయిందని ఒకరికాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వెళితే మూడో ప్రపంచానికి తెలియదు, మూడో కంటికి తెలియదు. కానీ వీళ్ళు అట్లా వెళ్ళరు కదా, మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి 4 రోజులు ఇప్పుడు మనం ఏమైనా చెంపలు పగల కొట్టి బాబు ఇలా ఉండాలి మీరు అంటే కూడా వీళ్ళు ఇనే టైపు కాదు. వీళ్ళు ఇలాగే తిరుగుతారు, ఇలాగే ఇదవుతారు. ఎవరి భార్య వాళ్ళకి ఎవరి భర్త వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అది మనల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి పోనీలే ఎక్స్క్యూజ్ చేద్దామని వీళ్ళకి మోరల్ వాల్యూస్ మ్యారేజ్ యొక్క వాల్యూస్ తెలియజేసి సమాజంలో ఒక మనుషులుగా ఎలా బతకాలో మనం చెప్పగలం. అది వాళ్ళు మారతాము అంటే. లేదండి మేము ఎట్లాగే స్వైప్ చేసుకుంటాము అంటే కనుక ఈ స్టేజ్ మీద నుంచి ఒక సెకండ్లో మీరు అంతా వెళ్ళిపోతే బెటర్. అంతే మేడం. నార్మల్ గా ట్విన్స్ చూస్తే ఎంత ముచ్చటేసేదో కానీ మీ ఇద్దరిని చూస్తే భయం వేస్తుంది. చిచ్చి మరి ఇంతలా ఉంటుందా అని చెప్పి బా చాలా చిరాగ్గా ఉంది. ఇదో సార్ మేడం ఆల్రెడీ చెప్పారు, రేపటి రోజు ఫ్యూచర్లో కిడ్స్ కనుక ఉంటే ఎవరు ఫాదర్ అని చెప్తారు, ఎవరు మాత్రం చెప్పుకుంటారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో చక్కగా పెద్దవాళ్ళు చెప్పినట్టు విని ఇప్పటి నుంచన్నా మీ కాపురాలు సరిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. వింటారా లేకపోతే ఇంతేనా? వింటాం సార్. ఏం వింటావు? మీ ఆవిడతో నువ్వు వెళ్తావా? పెద్దోడు నువ్వు చెప్పు దేవా, ఏమంటావు? అసలు ఫస్ట్ నడిపించింది సూత్రధారు నువ్వేమంటావు చెప్పు. ఏమంటావు చెప్పు. ఫ్యూచర్ కూడా ఆలోచించాలి కదా. ఏం సరే మీరు ఇక్కడ షో నుంచి వెళ్ళిపోయిన ఒక్క సెకండ్ మీరు మారకుండా వెళితే మీకు మేము న్యాయం చేయమన్నామేమో కానీ సొసైటీకి న్యాయం చేస్తాంగా. మీ పేరెంట్స్ 2 ఫ్యామిలీస్కి మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి, ఫోనులు చేసి మీ భాగోత్వం మొత్తం ఇన్ఫార్మ్ చేస్తా. ఎక్కడ మారుతారు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? ఇక్కడే ఇంత పంచాయతీ చేశారు. ఇప్పుడే షిఫ్ట్ అయిపోతాం సార్, ఎవరికి వాళ్ళు లేకుండా తెలియకుండా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తాం. మీ మరదల్ని వదిలేస్తావా? వదిలేస్తాం. మీ ఆవిడతో దగ్గరికి వెళ్ళట్లేదంటే వెళ్తావా? మరి మీ ఆవిడతోనే కలిసి ఉంటావా? నువ్వమ్మా దాన్ని చెప్పండి సార్, నేను చెప్తే. అవును కరెక్టే, నువ్వు చెప్పమ్మా. అబ్బాయి ఫస్ట్ నుంచి భార్య అంటున్నాడు. ముందు కావ్య చెప్పాలి మేడం. ఇద్దరికి జై జై కొట్టింది కదా, ఫస్ట్ నువ్వు మాట్లాడాలి. నువ్వే ఓపెనింగ్ బ్యాట్స్మెన్, నువ్వు చెప్పు. కాదు సార్, ఒకళ్ళన్నా మనం సేవ్ చేస్తాం కదా. ముందు ఈ అమ్మాయి ఒప్పుకుంటే వీళ్ళని పంపించేయచ్చు. ఏమ్మా మీ భావన వదిలేసి నీ భర్తతో నువ్వు గౌరవంగా బతుకుతావా బతకవా? అలా అని మీరు అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి. మీరు ఎప్పుడైతే మళ్ళీ మీ బావతో అక్రమ సంబంధం పెట్టుకున్నావానో లేదా నువ్వు మీ వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. మా ట్రాకింగ్ సిస్టమ్ మాకు ఉంటుంది. మీరు ఎలా మూవ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మాకు తెలుసు. అదే మాట మా అక్కను కూడా చెప్పమని చెప్తుందిలే. ఆవిడ సంగతి మేము చూసుకుంటామమ్మా. ఆవిడ తోలు ఎట్లా తీయాలో మేము చూస్తాం. నువ్వు ఆల్రెడీ నీకు బావంటేనే ఇష్టం కదా, మరి ఇప్పుడు వదిలేస్తావా సిన్సియర్గానే? అతను మీ దగ్గరికి ఫోన్ చేసినా మీ దగ్గరికి వచ్చినా మీరు ఇమీడియట్గా మీ ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. మా బావ ఇట్లా హింసిస్తున్నాడండి మమ్మల్ని అని. ఇస్తావా? వీళ్ళిద్దరిని కలిపి పంపించేద్దాం మేడం. ఆవిడకి కొంత సీరియస్ క్లాస్ అవసరం, ఆవిడకి ఆయనకి. ఎందుకంటే ఇందులో పెద్ద ముదురులు ఎవరన్నా ఉంటే వాళ్ళిద్దరే.
మరిదితో సంబంధం పెట్టుకోకూడదన్న కామన్ సెన్స్ ఆవిడకి లేదు, వీళ్ళకి ఎట్లాగూ లేదు. వీళ్ళు వేరే చెప్పండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళని సర్ది చెప్పాల్సింది. అసలు వీళ్ళని కూడా నేనేం ఎక్స్క్యూజ్ చేయట్లేదు, కానీ మేబీ రియలైజ్ అయ్యారు, వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వాల. ఏమ్మా కావ్య, నువ్వేమంటావు? ఓకే మేడం, నేను నా భర్త కూడా నాతో ఉంటాననేసి చెప్తున్నారు కదా, నేను నా భర్తతో ఉంటాను. నాకు బుద్ధి వచ్చింది మేడం. నీకు ఇప్పుడు బుద్ధి వచ్చిందా? భర్త వాల్యూ తెలుసుకోండి. మరుదులతోటి నీకు చెల్లెలు అంటే ప్రాణం అంటున్నావు, ఇప్పుడు చెల్లెలు కాపురం నాశనం అయింది కదా. లేదు మేడం, ఇప్పటి నుండి కలిసి ఉంటాం లేండి మేడం. ఇప్పుడు నుంచి తెలిసి వచ్చింది కదా. బుద్ధి వచ్చింది మేడం, క్షమించండి. వచ్చింది, ఇప్పటి నుండి మీరు నేను ఇదే కలిసి మాట ఉంటాం. మీద ఉండకుండా లెటర్ రాయకుండా వెళ్ళొద్దు, లెటర్ రాసి అగ్రిమెంట్ రాసి వెళ్ళండి. మీ ముందరే మీరు ఎక్కడైనా కానీ తేడాగా ఉంటే మాత్రం మీ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, తర్వాత మమ్మల్ని అనొద్దు. అంత పని చేయకండి మేడం, Better అగ్రిమెంట్ మేడం. రాసిస్తాం. నమ్ముదాం, అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం, ఇట్లా వదిలేయకుండా. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. ఎవరి భార్యతో వాళ్ళు వెళ్ళండి, ఎవరి భర్తతో వాళ్ళు వెళ్ళండి దయచేసి. ఎందుకంటే ఇంతకు మించి మేము ఏమీ చెప్పలేము. బయటికి వెళ్ళి మీరు ఒకరికొకరికి వెన్నుపోటు పొడుచుకుంటారా, ఏం చేస్తారన్నది మీ కర్మకు వదిలేస్తాం. మేడం అసలు వినడానికి చాలా చిరాగ్గా ఉందండి కేసు ప్రొసీడింగ్స్. తప్పదు, కానీ మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మేబీ పేరెంట్స్ తెలిస్తే ఇంకా దారుణంగా ఉంటది. అవునండి. మనల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి ఏం ఉన్నంతలో చేయమండి, అసలు చేయాల్సిన బయట అసలు ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పేసి కనుక వింటే అసలు ఏమవుతుందో సమాజం, నిజంగా భయంగా ఉంది. సో రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళకి బుద్ధి వచ్చేలా చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, చక్కగా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.